నిన్న పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ఆఫీసులోనే ఆశీస్ విద్యార్థి గారు చనిపోయారు కదా. దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఒక సూసైడ్ నోట్ దొరికింది. ఒక పేజీ ఉన్నటువంటి సూసైడ్ నోట్లో నా యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకే నేను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగాలనుకుంటున్నాను, కానీ మరీ దారుణంగా ఇలాంటి పరిస్థితి తీసుకొస్తారనుకోలేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి నా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా రాజకీయాల్లోకి రావద్దు. ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో సేవలు చేశాను, కానీ నా ప్రతిష్టని దెబ్బతీయడానికి కొంతమంది చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా నేను చనిపోవాలనుకుంటున్నాను అన్నట్లుగా ఒక లేఖ అయితే బయటపడింది. దీనికి ఇప్పుడు అభిషేక్ బెనర్జీ, మమతా బేగం యొక్క మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఏమంటున్నాడంటే, బీజేపీ వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం వల్లే ఈ యొక్క పరిణామం జరిగిందని. ఇటువైపు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయనకి ఒక్కసారి ఓడిపోయేసరికి ఆయన యొక్క విలువలన్నీ కోల్పోయారు పార్టీలో. ఆయన అసలు ఇంతకు ముందు కూడా ఎవరూ పట్టించుకోలేదు, ఈ ఓడిపోయిన తర్వాత పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. కొంతమంది టీఎంసీ నేతలే ఆయనపై దుష్ప్రచారం చేస్తూ ఆయన్ని టీఎంసీకి దూరం చేసే ప్రయత్నాలు కూడా చేశారు. ఇంకా నీకు రాజకీయాలు అవసరమా అన్న విధంగా కూడా కొంతమంది మాట్లాడారు అన్న విధంగా ఇటు బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇంకా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇటు కుటుంబ సభ్యుల్ని, అలాగే టీఎంసీ ఆఫీసులో ఉన్నటువంటి వారిని, మిగతా వాళ్ళని, ఆయన స్నేహితుల్ని, సన్నిహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, ఇంకెవరైనా శత్రువులు ఏమైనా ఉన్నారా, ఇలాంటి కోణంలో కూడా ప్రస్తుతానికైతే ఎంక్వైరీ జరుగుతోంది.